హుగ్లీ రివర్ అంటున్నాం. హుగ్లీ రివర్ అంటున్నాం కదండి. హుగ్లీ నది, ఇక హుగ్లీ నది ఇక గంగా నదికి సంబంధించిన రైట్ ట్రిబ్యూటరీ అండి. రైట్ ట్రిబ్యూటరీ, కుడి ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటిదండి ఇది? రైట్ ట్రిబ్యూటరీ, కుడి ఉపనది. ఒకటి ఇది ఏంటంటే ఇట్ ఈస్ ద రైట్ ట్రిబ్యూటరీ, కుడి ఉపనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎలాంటిది ఇది? రైట్ ట్రిబ్యూటరీ అండి, కుడి ఉపనదిగా చెప్పుకుంటున్నాం బానిస్ హుగ్లీ నది. మరి యొక్క హుగ్లీ నది ఒడ్డుని మనకి ఏముంటుంది అంటే, హుగ్లీ నది ఒడ్డున యొక్క కోల్కతా పట్టణం ఉంటుంది. కలకత్తా పట్టణం యొక్క హుగ్లీ నది ఒడ్డునే ఉంది అండి. కోల్కతా పట్టణం హుగ్లీ రివర్ ఒడ్డునే ఉంటుంది, కోల్కతా. ఓకే, ఇక హుగ్లీ నదికి ప్రధానమైన ఉపనది వచ్చేసి ఏంటంటే, హుగ్లీ నదికి ఉపనది వచ్చేసి దామోదర్ అండి. హుగ్లీ నది యొక్క ఉపనది వచ్చేసి ఏంటి? దామోదర్ రివర్ అని గుర్తుంచుకోవాలి. దామోదర్ రివర్. హుగ్లీ నది యొక్క ఉపనది ఏంటండి? దామోదర్ రివర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దామోదర్ రివర్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇదే దామోదర్ రివర్ అండి, ఇది దామోదర్ రివర్. అందరు కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఇది ఈ దామోదర్ రివర్, ఇది వచ్చేసి ఏంటండి? దామోదర్ రివర్. ఓకేనా? ఎస్, ఇది దామోదర్ రివర్. ఇదేమో హుగ్లీ రివర్ అండి. ఇది హుగ్లీ రివర్ ఇలా ఫ్లో అవుతుంది. హుగ్లీ రివర్ తో దామోదర్ రివర్ ఇలా మెర్జ్ అవుతుంది. కాబట్టి హుగ్లీ నదికి దామోదర్ నది ఉపనది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క దామోదర్ నది ఎక్కడ పుట్టింది సార్ అంటే, దామోదర్ నది జన్మస్థలం వచ్చేసి చోటా నాగపూర్ ప్లాట్యూ. CNP అంటే చోటా నాగపూర్ ప్లాట్యూ అంటున్నాం. ఏమంటున్నామండి? చోటా నాగపూర్ ప్లాట్యూ అంటున్నాం. అంటే జార్ఖండ్ రాష్ట్రంలోని చోటా నాగపూర్ పీఠభూమిలో జన్మించినదే మన యొక్క దామోదర్ నది. ఓకేనా అండి? కాబట్టి దామోదర్ నది ఇలా ఫ్లో అవుతుంది చూడండి, ఇలా ఫ్లో అవుతుందండి. దామోదర్ నది ఇలా ఫ్లో అవుతూ తర్వాత వచ్చేసి ఇలా నదితో హుగ్లీ నదితో కలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే దామోదర్ రివర్. ఓకే, ఈ నది ప్రవహించేటప్పుడు దామోదర్ నదితో కొన్ని కలుస్తున్నాయి చూడండి. ఉపనదులు కలుస్తాయేమో ఇక్కడ, కొన్ని ఉపనదులు కూడా కలుస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోనా రివర్, ఇది ఈ కోనా రివర్ అనేది ఉపనది. తర్వాత అదేవిధంగా బరాఖర్ రివర్, ఇది బరాఖర్ అండి, బరాఖర్ రివర్. ఎవరికి ఉపనదులు ఇవి? కాబట్టి కోనార్, దామోదర్ నది యొక్క ఉపనదులు వచ్చేసి ఏమున్నాయంటే, ఒకటి కోనార్ రివర్, కోనార్. రెండవది బరాఖర్. కోనార్ మరియు బరాఖర్ ఇవి రెండు దామోదర్ నది యొక్క ఉపనదులండి. కాబట్టి ఇది దామోదర్ నది ఇలా ఫ్లో అవుతుంటే, ఇది ఒకటి కోనార్, ఇదేమో బరాఖర్. ఇవి రెండు కలుస్తున్నాయి. కాబట్టి దామోదర్ నది ఉపనదులు ఏంటండి? కోనార్ అండ్ బరాఖర్ రివర్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అది అంతవరకు గుర్తుంచుకోవాలి. ఓకే, క్లియర్.